లాస్ట్ టైం గడప గడపకి పోలియో చుక్కలు వేసేవాళ్ళగా సంచి ఒకటి వేసుకెళ్ళి స్టిక్కర్లు అతికిచ్చావు. వాళ్ళకి ఇష్టమో లేదో నీకు అవసరం లేదు, గడప గడపకి పోయి జగన్ వస్తాడు మళ్ళీ వస్తాడు స్టిక్కర్లు అతికిచ్చావు. ఏమైంది? నువ్వు ఓడి కూర్చున్నావు. ఇలాంటి ప్రయోగాలు ఇంకోసారి చేయకు. గడప గడపకంటే నీకు భయం రావాలి అసలు. ఇప్పటికి ఇంకా రాకుండా కూర్చోవడం ఏంటి రోజక్క? ఇదంతా పక్కన పెడితే పేద విద్యార్థులకు డాక్టర్లు అయ్యే కళ, వీటన్నిటి గురించి మాట్లాడుతున్నావు కదా. ఆ కళ చంద్రబాబు నాయుడు గారు ఎలా నెరవేరుస్తారో నేను చెప్తాను. దానికంటే వెళ్ళే ముందు అసలు లాస్ట్ టైము ఆంధ్రప్రదేశ్లో ఇన్ని డాక్టర్ లేరు, జగనన్నయ్య మనకు అర్జెంట్ అంటే ఆవిడకి అన్నయ్యనండి, ఈవిడ సత్యభామ, ఆవిడకి అన్నయ్య అయినా. నాకు ఈ క్వశ్చన్ అంటే అసలు అర్థం కాదు. ఈ సత్యభామ వెళ్ళి కృష్ణుడు ఎవరో తెలియని ఒక యుద్ధంలో, కృష్ణుడు జగన్మోహన్ రెడ్డి, ఇంకేం లేదు అక్కడ పేరు, ఎవరి కోసం పోరాడతారండి మీరు? సత్యభామ యుద్ధం చేసేది వైఎస్ఆర్సీపీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి కోసం. ఈవిడ సిస్టర్గా వెళ్ళి ఆయనకి రాఖీ కట్టి క్లియర్గా మీరు అడగాల్సింది, లిక్కర్ కుంభకోణం జరిగిపోతుంది, అచ్చచ్చో 30,000 మంది దాకా చనిపోతున్నారు కదా, ఈ చనిపోయిన జనాలందరికీ సేవలు చేయడానికి డాక్టర్ లేరు, తొందరగా కదులు, సెంట్రల్ గవర్నమెంట్ నిధులను ఉన్నాయి కదా మన కింద, వాటితో మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేసి పర్మిషన్ తీసుకో, పులివెందుల మెడికల్ కాలేజ్ కన్నా తొందరగా పర్మిషన్ తీసుకునిరా, ఉట్టి భవంతులు కడితే నీకే పరువు పోద్ది, నువ్వు పులి 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 అన్నారు, రేపు నువ్వు నీ సొంత కాలేజ్కి పర్మిషన్ తెచ్చుకోలేకపోతే పిల్లి అంటారు, వంగి వంగి మోడీకి నమస్కారాలు పెట్టావు కదా నువ్వు, దాని ఫలితం ఏదన్నా కావాలి, చచ్చిపోతున్నారు అన్నయ్య అని చెప్పాల్సింది.